నమస్తే మిత్రులారా. ముఖ్యంగా ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క పేరుతో ఉలిక్కి పడుతుంది. ఆ పేరే డొనాల్డ్ ట్రంప్. ఆయన వేసిన ఒక్క అడుగు అమెరికాలోనే కాదు, ఇటు రష్యా, అటు ఉక్రెయిన్, అదేవిధంగా మధ్యప్రాచ్యం నుంచి కూడా చైనా వరకు ప్రకంపనలు పుట్టిస్తుంది. అయితే ట్రంప్ ఇచ్చిన ఆ 48 గంటల గడువు ఏంటి? మరి ఆ గడువు ముగిస్తే ఏం జరుగుతుంది? మరి ట్రంప్ నిజంగానే ఏదైనా పెద్ద అటాక్ ప్లాన్ చేశాడా, లేక ఇది కేవలం మైండ్ గేమా? అయితే ఇక్కడ వైట్ హౌస్ నుంచి మరి అందుతున్న సమాచారం ఏంటి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని పూర్తి వరకు చూడండి, కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ ట్రంప్ గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ట్రంప్ తన సన్నిహితులతో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ట్రంప్ ఏమన్నాడంటే, నా మాట కానీ వినకపోతే ఫలితం తీవ్రంగా ఉంటుంది, ఐ గేమ్ యూ 48 అవర్స్ అని హెచ్చరించినట్లు వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ముఖ్యంగా యుద్ధం ఆపకపోతే నష్టం తప్పదా అంటే, మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఆయన అధికారంలోకి రాకముందే ఈ యుద్ధాన్ని ముగించాలని పట్టుబడి కూర్చున్నారు. అయితే ఇక్కడ ఎకనామిక్ వార్ కూడా నడుస్తుందని చెప్పొచ్చు. చైనా మీద భారీ టారిఫ్ విధించేందుకు ఆయన సిద్ధమయ్యారా అంటే తెర వెనుక అసలు ఏం జరుగుతుంది? మరి పెంటగాన్ అధికారులతో ట్రంప్ జరిపిన రహస్య చర్చలు సారాంశం ఏంటి? మరి 48 గంటల డెడ్లైన్ అసలు ఏంటి అని చూద్దాం. ఎవరికి ఈ వార్నింగ్, ఎవరిని ఉద్దేశించి ట్రంప్ అన్నాడు? మరి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలకు రాకపోతే అమెరికా నుంచి అందే సాయం నిలిచిపోతుందని, లేదా రష్యాపై కఠిన ఆంక్షలు ఉంటాయని హెచ్చరికలు వెళ్తున్నాయి. మరి మెక్సికో బార్డర్లో మాత్రం డ్రగ్స్ కార్టెల్స్ మరియు అక్రమ వలసదారుల విషయంలో కూడా ట్రంప్ మిలిటరీని రంగంలోకి దించుతారు. మరి ఇట్లా కొన్ని నిబంధనలు అయితే ఉండొచ్చు. అమెరికా లోపల ఉన్న తన ప్రత్యర్థులకు ఆయన ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నాయి. ఎందుకంటే ట్రంప్ అంటేనే అన్ప్రెడిక్టబుల్, ఆయన ఏం చేస్తారో ఎవరు ఊహించలేరు. మరి ఇక్కడ అటాక్ అంటే కేవలం బాంబులు వేయడం మాత్రమే కాదు. ట్రంప్ వ్యూహాలు 3 రకాలుగా ఉన్నాయి. ఏంటంటే, మొదటిగా సర్జికల్ ఎకనామిక్ స్ట్రైక్, అంటే డాలర్ విలువను శాసించడం ద్వారా శత్రు దేశాల ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం ఒక ట్రంప్ ప్లాన్ అయ్యుండొచ్చు. మరి రెండవది ఏంటంటే మిలిటరీ డిప్లొమసీ. మరి ఇది హౌతీ రెబల్స్ మీదో లేదా ఇరాన్ అనుకూల వర్గాల మీదో మెరుపు దాడులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి మూడవది ఏంటంటే పొలిటికల్ అటాక్. మరి పొలిటికల్ అటాకు ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాల నుంచి తప్పుకొని అమెరికా ఫస్ట్ పాలసీతో, మరి ఇక్కడ అమెరికా ఫస్ట్ పాలసీతో ప్రపంచాన్ని తన దారిలోకి తెచ్చుకోవడం ట్రంప్ ప్రధానమైన ప్లాన్లు అన్నమాట ఇవి. అయితే ఇక్కడ ట్రంప్ గతంలోనే చెప్పారు, నేను యుద్ధాలు మొదలు పెట్టడానికి రాలేదు, ఆపడానికి వచ్చాను అని. అయితే ఇక్కడ కానీ ఆ ఆపే క్రమంలో ఆయన చేసే దాడులు ఎలా ఉంటాయన్న భయం అందరిలోనూ ఉంది. మరి ఈ పరిణామాలు మన భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అంటే, ట్రంప్ గనక కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగితే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతాయి. మరి ఇది ఇండియాకు ప్లస్ అయినట్టే కదా. కానీ ట్రేడ్ వార్ మొదలైతే మాత్రం
ఐటీ రంగంపై ప్రభావం పడే అవకాశం భారీగా ఉంది. ముఖ్యంగా ప్రధాని మోడీతో ట్రంప్కు ఉన్న సన్నిహితం వల్ల భారత్కు కొన్ని మినహాయింపులు దొరుకుతాయో లేదో మరి వేచి చూడాలి. మరి మిత్రులారా, రాబోయే 48 గంటలు చాలా కీలకమని, ట్రంప్ మౌనం వెనుక ఒక పెద్ద తుఫానే ఉందా, లేదంటే ఇదంతా గ్లోబల్ లీడర్లను దారి తెచ్చుకోవడానికి చేస్తున్న పొలిటికల్ గ్యాంబ్లింగా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మరి మీరేమనుకుంటున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి వీడియోకి ఒక లైక్ చేయండి, కుదిరితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. ఇట్లు మీ ఈశ్వరూపాచారి.